కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మిరర్స్ స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదం. జయప్రదంకు స్వాగతం, సుస్వాగతం. జయప్రదం. ఈరోజు మనం కలుసుకోబోయే గెస్టు పరిచయం అవసరం లేని సినిమా చరిత్రకు పాఠ్యపుస్తకం, ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వెల్కమ్ టు అక్కినేని గారు. అక్కినేని గారికి స్వాగతం, సుస్వాగతం. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము జయప్రదం జయప్రదం. చాలా ఆనందంగా ఉంది సార్. మీరు జయప్రదంకి రావడం అనేది నాకు కళ లేకపోతే నిజం అనిపిస్తుంది. ఎందుకంత అనుకోవాలి అంటే ఒకప్పుడు మీ చిత్రాలు చూసి, తర్వాత మీతో కలిసి ఎన్నో మంచి మంచి చిత్రాలు చేసిన తర్వాత ఈరోజు జయప్రదంలో ఈ ప్లాట్ఫామ్ మీద మీతో కలిసి షేర్ చేసుకోవడానికి మీ యొక్క ముచ్చట్లు, ఇది మా అదృష్టం అని అనుకుంటున్నాను. నా ముందు కూర్చునేది ఒక మహాగ్రంథం. సినీ ప్రస్థానంలో షష్టి పూర్తి చేసుకున్న మీరు, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి క్వశ్చన్ అడగాలి, ఎలాంటి ప్రశ్నతో ముచ్చట్లు నేను సాగించాలి అనేది నాకైతే అర్థం కావటం లేదు. కానీ అసలు పిలిచావేంటి నువ్వు? మీ నుంచి వినాలనుకుంటున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి నేను రెడీ. మీరు చాలా ఫేమస్ లేడీ క్యారెక్టర్స్ చేయడం అనేది, చిన్నప్పటి నుంచి లేడీ క్యారెక్టర్స్ చేయడానికి ఎందుకు అనుకున్నారు? మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, స్కూల్ పిల్లలు లేదు. ఆడవేషం వేస్తే అందరూ మా ఇంట్లో 50 ఇళ్ళు ఉన్న ఊరు మాది రామాపురం. అంచేత పక్కింటి వాళ్ళందరూ మా అమ్మతో ఆడపిల్లలు లేదు, నీకు ఆడపిల్లలు లేని లోటు తీరుస్తున్నాడు నాగేశ్వరం అంటే, అట్లా మా అమ్మకేమో ఇక మాకు ఆస్తి లేక చదువుకోవడానికి వీలు లేదు. 4వ క్లాస్తోనే ముగిసిపోయింది. ఇది 1934 సగం. అటువంటి స్థితిలో పోనీ ఇదైనా బ్రతుకు తెరువు అవుతుందేమో అనే ఉద్దేశంతో, తనకేమో ఆడపిల్లలు లేని లోటులాగా తీరుస్తుందని చిన్న వయసులో అట్లా మా మదర్ మా బ్రదర్తో చెప్పింది, ఎంకరేజ్ చేయలేదు. అలా నేను నా వంతు పావలా ఇచ్చి ఓ నాటక కంపెనీలో చేరాను. అలా ఇచ్చి మొదటి నాటకానికి ₹10 మొదలుపెట్టాం, కనకతార అని ఒక దానిలో. మగవాళ్ళతో ఎక్కువ ఆడవేషాలు వేయించేవారు ఆ రోజుల్లో చాలా మంది ఈ నాటక సంస్థ. అంచేత ఐ హావ్ గ్రోన్ యాజ్ అ హీరోయిన్ ఆన్ ది స్టేజ్ అంటే టిల్ మై 19. సరే మధ్యలో చాలా ఉంది కానీ అందరికీ తెలిసిందే ఇది. జనాల్లో నాటకం ఆడి గుడివాడ వెళుతుండగా నా అదృష్టం కొద్దీ ఘంటసాల బలరావు గారు ఫస్ట్ క్లాస్లో కూర్చున్నారు, మేమంతా థర్డ్ క్లాస్కి వెళ్తున్నాం గుడివాడ. ఆయన చూశాను,
నేను అట్లా నడిచి వెళ్తుంటే చూశారు, సామాన్ అంతా భుజాన్ని వేసుకుని వెళ్తుంటే చూసి, ఎవరు బాబు నువ్వు అంటే, నేను నాటకాల్లో వేషాలు వేస్తున్నానండి అని. ఏ వేషాలు వేస్తామంటే హీరోయిన్ వేషాలు వేస్తాను. ఏ ఊరి మీదని గుడివాడ. సో ఆయన బందరు వెళ్ళి, ఆ బందరు డివి సుబ్బారావు గారి కంపెనీలో ఎవరైనా పిల్లలు దొరుకుతారేమో అనే ఉద్దేశంతో వస్తున్నారు. గుడివాడ వచ్చాను. నాకంటే పొట్టివాడు దొరికితే నేను రాముడు, నాకంటే పొడివాడు దొరికితే నేను లక్ష్మణుడు, అట్లా అనుకున్నాను. సరే మరి నాటకాలకు ఆగిపోతాయని నెలకు 5 నాటకాలు ఆడేవాళ్ళం. అప్పుడు 5 రూపాయలు నాటకానికి నేర్పుచ్చుకునేది. అంటే ఈ 9.5 సంవత్సరాల్లో 19 నుంచి 19 వరకు 1000 రూపాయలు సంపాదించే నాటకాలు అది. సరే నాటకాలు ఆగిపోతాయని నాటకాల కంపెనీ బుద్ధిపల్లి మధుసూదనరావు గారు నీకు తెలుసు కదా, దుప్పాడి మధుసూదనరావు, ఆయన నేనంటే కొంచెం టాలెంట్ ఏదో ఉంది, మంచి కుర్రాడు, ఇతని దోవలో పెడితే చదువు సంజలు లేనివాడు బాగుపడతాడు అనుకునే నాకు గాడ్ ఫాదర్ లాగా తయారయ్యారు ఆయన. సరే 5 నాటకాలు ఆడేట్టు నేను వారం రోజులు వచ్చి 22 రోజులు మద్రాసులో ఉండేట్టు అగ్రిమెంట్ చేసుకున్నాను. నా ప్రవేశం అది. దీనికంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు సినిమాల్లో జరిపించాలని మా అన్నగారు అనుకుంటూ పీపుల్లయ్య గారి దర్శకత్వంలో కొల్హాపూర్లో ధర్మపత్ని అని పిక్చర్ ఇస్తుంది. అంటే కుర్రాళ్ళు ఎవరో కావాలని నన్ను తీసుకెళ్ళాను. ఇంట్లో పెద్ద వేషం ఏం లేదు, కానీ దానిలో భానుమతి గారు సెకండ్ హీరోయిన్, శాంతకుమారి గారు హీరోయిన్. అటువంటి దానిలో చిన్న వేషం ఏదో వేశాను నేను. అంటే అలా జస్ట్ కనిపిస్తాను. అది మొట్టమొదటి ఎంట్రీ స్క్రీన్ పైన. అప్పుడు నాకు 16వ సంవత్సరం. మళ్ళీ 19వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది వచ్చింది. అది బలరామయ్య గారి పుణ్యం అంటూ నన్ను చూడడం, నేను సినిమాల్లో పనిచేస్తావని అడగడం, చేస్తాననడం, మా ఇంటికి రావడం, మా అమ్మ, మా అన్నగారు, మా సుందర గారు వీళ్ళంతా మాట్లాడడం, తీసుకెళ్తాను. ఎన్నిసార్లు చెప్పను పిల్ల నా వెంట పడవద్దని, మందపోతుంది నన్ను పోనీ. మన ఇద్దరి మధ్య ఆ మందు ఎందుకు పోనీ. సరే అది పోతే ఇక నాకేముంది? నేను లేను. ఎందుకు? నన్ను ఇలా నవిలి మినగడానికా? కాదు, సుఖపెట్టడానికి. నీవు పోతే నా ప్రేమేం కావాలి? ప్రేమ? అదేమిటో నా దగ్గర లేదే. పోనీలే, నా దగ్గరుంది. ఉంటే దాచుకో. నీవు దోసుకుపోతున్నావుగా. చాలే, పైగా దొంగతనం కూడా కడుతున్నావు. అక్కడి నుంచి సీరియస్గా మీరు 1 after 1 వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అసలు వెనక్కి తిరిగి ఎప్పుడు చూడలేదు. ఇదేగా బ్రతుకు తెరు. డబ్బు లేదు. నాకు పొలం 5 ఎకరాలు, 25 ఎకరాల రైతు. అంటే 5 ఎకరాలు మా 5 అన్నదమ్ములకి 5 ఎకరాలు ఇచ్చారు. ఎకరం ఇంటూ 600 రూపీస్ ఉంటుంది. ఓకే, అది చేస్తే ఒక BA, BCom, BSc వస్తుంది. మా వంశంలో చదువు లేదు. నేను చదువుతానో లేదో మా అమ్మకి తెలియదు. చదివితే పాస్ అవుతానో లేదో తెలియదు. పాస్ అయితే ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. ఇటువంటి ఇఫ్ అండ్ బట్లు చాలా ఉన్నాయి మా మదర్కి. బట్ యూ నెవర్ ఫెల్ట్ ఆ యూత్ లో నేను కాలేజ్కి వెళ్తే బాగుండేది, ఆ యూత్ లో ఆ కాలేజ్ లైఫ్ మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు మీకు? అప్పుడు లేదు, కానీ తర్వాత నేను యాక్టర్ని అయిన తర్వాత వచ్చి. ఎందుకంటే సపోజ్ నీకు తెలుగు తెలియదు అనుకో, అనేక దేశాలు తిరిగినప్పుడు ఇబ్బంది వస్తుంది. వెన్ యూ బికమ్ పాపులర్ యూ విల్ కమ్ టు నో ది డిఫికల్టీ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం అయినప్పుడు చాలా ఇబ్బంది. ఈ పాపులారిటీ ఎందుకు వచ్చింది? ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మనిషి కుంచుకుపోతాడు. అటువంటి పరిస్థితి కూడా, కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా నా జీవితంలో ఉంది. స్టిల్ చేప పిల్లకి ఈత ఎవరు నేర్పారు? అదే పుట్టగానే అదే. అలాగే మాటలు ఎవరు నేర్పారు? విని. మనం అంతా అలాగే బాగా చేశారు. ఉదయం వెళ్ళి నేను ఏమంటే ఈ వేషం నేను వేస్తే మీకు ఏమైనా అభ్యంతరం? నువ్వు ఎట్లా వేస్తావు? రామారావు ఉన్నాడు కదా, వీడు పీనాశిముండా కొడుకు నాగేశ్వరరావు, ఆ నాగిరెడ్డి చక్రపాణిని బాగా డబ్బు ఇచ్చేసేది మోసం చేశారు. నువ్వు నా చేత కమిట్మెంట్ చేయించి జనంతో నన్ను తిట్టించాలని ఏంటిది? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ఏఎన్ఆర్ గారి గాడ్ ఫాదర్ ఎవరు? JAY స్పేస్ 1 మీ ఆన్సర్ని టైప్ చేసి 54999616కి SMS చేయండి. జయప్రద నాగేశ్వరరావు గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీని మీరు గెలుచుకోవచ్చు. కీప్ SMSing. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇన్ని క్యారెక్టర్స్ చేశారు,
ఇన్ని మంచి స్మృతులు మీ దగ్గర, మంచి అనుభూతులు మీ దగ్గర ఉన్నాయి. మరి మీ యొక్క ప్రయాణంలో కొన్ని అనుభూతుల్ని మనం చూద్దాం. లెట్స్ సీ. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జీవకోటికి ప్రాణం పోసే బ్రహ్మదేవుడిని ముగ్గురు అమ్మలు ఓ వరాన్ని కోరారట. స్త్రీ జాతిని ఆనంద డోలికల్లో ఊయలులూగించే ఓ స్వరూపానికి ప్రాణప్రతిష్ఠ చేయమని. వారి కోరికకు బ్రహ్మదేవుడు సృష్టించిన అపురూప సృష్టి అక్కినేని నాగేశ్వరరావు. సెప్టెంబర్ 20, 1924లో కృష్ణా జిల్లాలోని వెంకటరాఘవపురంలో జన్మించారు అక్కినేని. తెలుగు చలనచిత్ర సీమకు ఒక కన్ను నందమూరి అయితే మరో కన్ను అక్కినేని. 4 దశాబ్దాల వీరి నటప్రస్థాన కలయిక తెలుగు సినీ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. తన నటనతో, చలాకితనంతో ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళా లోక ఆరాధ్యునిగా నిలిచారు నట సామ్రాట్ అక్కినేని. అభినయంతో మాత్రమే నడుస్తున్న సినిమాకు నాట్యాన్ని జోడించిన తొలి హీరో నట సామ్రాట్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. అక్కినేని వారి నుండే పాటలకు కొత్త కళ సంతరించుకున్నది అనడంలో అతిశయోక్తి లేదు. వారి నాట్యానికి ఆబాల గోపాలం ఆనందంతో నర్తించారు. మేడ మీద మేడ గట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు. హలో హలో కమాన్ కమాన్ రాముందు. అక్కినేని నాగేశ్వరరావు గారి విజయాలు తెలుగు సినిమా స్టామినానే మార్చేశాయి. ఎన్టీఆర్తో జానపద, పౌరాణిక చిత్రాల్లో సమౌజ్జిగా నటించిన తర్వాత సాంఘిక చిత్రాలలో తన పంధా మార్చి తనకే సాధ్యమైన నట కౌశల్యంతో కొత్త వరవడికి నాంది పలికారు అక్కినేని వారు. బయట భలే వానగా ఉందండి. అయితే వానంటే నాకు చాలా భయం అండి. ఆడవాళ్ళంటే నాకు అంతకన్నా భయం. బయటికెళ్ళి. డాక్టర్ చక్రవర్తి, దేవదాసు, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, ప్రేమ్ నగర్, సెక్రటరీ లాంటి సినిమాలు ఏఎన్ఆర్ గారి సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన ఆయనలోని నటనకు మచ్చుతునకలు. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను, బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. అక్కినేని గారు నటించిన ప్రేమాభిషేకం 533 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడింది. ఇదే 8 దశాబ్దాల సినీ చరిత్రలో ఓ రికార్డ్. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. సినీ చరిత్రను తీసుకుంటే అత్యధికంగా సాగిన ప్రస్థానం అక్కినేని వారిది. వారి నటనకు, నాట్యానికి పరవశించని తెలుగువాడు, ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచు ఉండదు అనడంలో సందేహం లేదు. చాలా సందర్భాల్లో ఆడవారికి టికెట్స్ ఇచ్చిన తర్వాతే థియేటర్స్ లో మగవారికి టికెట్స్ ఇచ్చేవారంటే మహిళా లోకానికి అక్కినేని ఎంతటి ఆరాధ్యుడో అర్థమవుతుంది. నిర్మల, నువ్వు బ్రతకాలి. నీలాంటి దేవత చచ్చిపోవడానికి వీల్లేదు నిర్మల. చిన్న అవార్డు నుండి అతి పెద్ద అవార్డు అయినా అక్కినేని వారి సొంత గూటికే చేరనది ఎవ్వరికీ అందదు అన్నది నానుడిగా మారింది. తన సహధర్మచారిణి అన్నపూర్ణ పేరిట స్టూడియోని నిర్మించి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యేందుకు తొలి అడుగు వేసి తెలుగు సినీ పరిశ్రమ యావత్తు తరలి వచ్చేలా చేసిన సినీ భగీరథుడు అక్కినేని నాగేశ్వరరావు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసులు సినిమా అని భావించి తన కుటుంబాన్ని సినీ కళామ తల్లికి అంకితం చేసి ఇండస్ట్రీకి యువ సామ్రాట్ను, నవయువ సామ్రాట్ను, శిశింద్రిని అందించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. అన్ని వేళల ఇండస్ట్రీకి అండగా నిలుస్తూ ముందుండి నడిపిస్తున్న గుగ్గురువు, ద్రోణాచార్యులు అక్కినేని. రైతు లేనిదే రాజ్యం లేదు, పల్లెలు లేనిదే మన దేశమే లేదు. పచ్చని పైరులతో మన పల్లెసీమలు స్వర్గసీమలుగా మారినప్పుడే
భారతదేశం నిజంగా బాగుపడుతుందన్న మహాత్ముని సూక్తి ప్రతి పౌరుడు, ప్రతి మానవుడు కేవలం మాటల్లో కాకుండా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే మన దేశానికి విముక్తి. అక్కినేని గారి గురించి తెలుసుకోవడం అంటే తెలుగు సినిమా ఎన్సైక్లోపీడియాని చదవడం వంటిది. లివింగ్ ఎన్సైక్లోపీడియా అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సాదరంగా స్వాగతం పలుకుతుంది జయప్రదం. జయప్రదం. చాలా బాగుందండి. ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు. దీనికి అంతు లేదు కానీ కొన్ని మేము ప్రయత్నం చేయగలిగాము మీకు ఆ గుర్తులు మళ్ళీ తీసుకురావడానికి. అసలు మీకు అవి చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా మెచ్చుకుంటే సంతోషమే, కానీ ఎక్కువ మెచ్చుకుంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మెచ్చుకోవాలని ఇదంతా నాకు తెలియదండి, ఐఎమ్ సో సింపుల్ అని చెప్పడం అనేది హిపోక్రసీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హిపోక్రసీ లైక్ దట్. అసలు ఏమి సమర్థులు కాకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? అసలు నువ్వు సమర్థురాలు కాకపోతే నిన్నెందుకు పిలుస్తారు జయప్రదానికి? అందుచేత అన్లెస్ దర్ ఇస్ సంథింగ్ నో వన్ విల్ రెస్పెక్ట్ యూ కాల్. అందుచేత ఏదో ఉండబట్టే కదా, లేకపోతే అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ పిచ్చివాళ్ళు, వాళ్ళందరూ అవమానపరచకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించాలంటే మన ఇప్పుడు మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ అది ఒదిగి ఒదిగి ఉండాలని మనమే అనుకుంటాం. తను తాను అర్పించుకున్నవాడు ఎప్పుడు భుజాలు ఎగరవేయడు, అంతే నిండుకుండలా ఉంటుంది. నేను గొప్పవాడి కాబట్టి ఈ అవార్డులన్నీ వచ్చాయనుకుంటే చాలా పొరపాటు కదా, అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. దట్స్ హౌ ఐ నెవర్ థాట్, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్. నేను వచ్చిన రోజుల్లో అవార్డ్స్ లేవమ్మా. దేవదాసు వరకు అవార్డ్స్ లేదు. 54లో గవర్నమెంటల్ అవార్డ్స్ వచ్చాయి. 54 వరకు అవార్డ్సే లేవు. అందుకని అవార్డ్స్ కోసం యాక్ట్ చేసామా? నో, వృత్తి కోసం యాక్ట్ చేసాం. వృత్తి చేసేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే చెడగొట్టకూడదు. ఒక చిన్న బ్రేక్. శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. నాకేమీ తెలియదు తెలుసుకోవడానికి కొంచెం తెలివి కావాలి. నాకంతా తెలుసుకునేవాడు మూర్ఖుడు. ఆయన ఇవన్నీ బొగ్గల లోపల పోయినట్టు, ఈ వేళ్ల మధ్య నల్లగా మేకప్ వేసి ఇవన్నీ గుంజుకుపోయినట్టు ఇవన్నీ చేశారు. అసలు మీరు భోజనమే చేసేవారు అంత ఒకటి అది అబద్ధం. మేడం ఇదంతా గుంజుకుంటుంది అన్నారు. అది అట్లా కొడితే హీరో ఊరి సరసపడుతున్నాను. సరసం కాదమ్మా, నాకు భయంగా ఉంది, నీ భుజం మీద చెయ్యాలంటే ఆవిడ ఏం చేసిందంటే శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ఏఎన్ఆర్ గారి సినిమాల్లో 500 రోజులకు పైగా ఆడిన సినిమా ఏది? JAY స్పేస్ 2 మీ ఆన్సర్ ని టైప్ చేసి 54999616 కి SMS చేయండి. జయప్రద నాగేశ్వరరావు గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీని మీరు గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎసింగ్. సుఖప్రదం, జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఆన్ స్క్రీన్ నాగేశ్వరరావు గారిని, రియల్ లైఫ్ లో నాగేశ్వరరావు గారిలో చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. దిస్ ఈస్ స్ప్లిట్ పర్సనాలిటీ. యు ఆర్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ డిఫరెంట్ ఇన్ యాక్టింగ్. సో అది ఏంటి, నేనేంటి, యాక్టర్లేంటి, ఎవడైనా అసలు మనుషులు కూడా అలాగే ఉన్నారమ్మా. అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు అసలు అంటే కాలేజ్ స్టూడెంట్ గా మీరు ఆ డ్యూయట్ సాంగ్స్ అది పాడుతున్నప్పుడు, అలాంటి టైంలో చాలా ఎర్లీ స్టేజ్ లో మీ కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత వస్తున్నారు. అది చూసినప్పుడు ఈవెన్ ఫర్ మీ నేను కూడా అనుకుంటాను, అయ్యో నేను ఆ కాలేజ్ లైఫ్ మిస్ చేశానే, అలా ఉంటే బాగుండేదేమో. బాగుండేదని అనిపిస్తుంది, కానీ ఆ రోజుల్లో అనిపించేది, కానీ ఎడ్యుకేషన్ అవసరం వచ్చినప్పుడు అనిపించింది. ఆ కాలేజీ అక్కడ కొలీగ్స్ లేకపోతే ఇక్కడ అంతకంటే ఇంటెలిజెంట్ కొలీగ్స్ ఉన్నారు కదా. మామూలు మనుషులు అయితే సినిమాల్లో పనికిరారమ్మా, నీకు కూడా తెలుసు కదా. అన్లెస్ యూ హ్యావ్, మేమంతా మీ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాం. అట్లాగా మేము కూడా ఇంకోటి దగ్గర నుంచి నేర్చుకున్నాం కదా. దిస్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అంచేత మనం అందరూ స్టూడెంట్స్. నేను 4th నుంచి డిస్కంటిన్యూ అయిపోయాను, నేను చదువుకోలేకపోయాను అంటే ది వే యూ స్పీక్ ద ఇంగ్లీష్ అండ్ డిక్షన్
కానీ అసలు మీరంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు యూ మేనేజ్ ద హోల్ థింగ్, యూఆర్ లైక్ ఎ లైబ్రరీ. ఏనీ సబ్జెక్ట్ అనర్గళంగా మాట్లాడతారు. తెలియదు అనుకునే వాడికి టు నో దట్ యూ డోంట్ నో ఎనీథింగ్ యూ షుడ్ నో ఇట్. నాకేమీ తెలియదు తెలుసుకోవడానికి కొంచెం తెలివి కావాలి, అది ఉండబట్టి. తర్వాత నాకేమీ తెలియదు, నాకంతా తెలుసుకునేవాడు మూర్ఖుడు, నాకంతా తెలియదు అనుకునేవాడు తెలియగలవాడు. అంచేత నాకేమీ తెలియదు కాబట్టి తెలియదు అనుకోవడం సహజం. ఆ తెలియదు అనుకోవడంలో యూ విల్ బి మోర్ కేర్ఫుల్, యూ విల్ బి ఆల్వేస్ లెర్నింగ్. ఈవెన్ నౌ ఐ లైక్ టు లెర్న్ ఫ్రమ్ యూ. దట్ ఇస్ లైఫ్. ఇన్ ద లాస్ట్ బ్రెత్ యూ గట్ టు లెర్న్, అదర్వైజ్ యూ ఆర్ నో హ్యూమన్ బీయింగ్. 8 దశాబ్దాలు సక్సెస్ఫుల్ సినీ చరిత్రలో 7 దశాబ్దాలు కంప్లీట్ గా మీరు కెరియర్ లో ఎక్కడా కూడా అంటే యూ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ ప్రౌడ్. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వించేటటువంటి క్యారెక్టర్స్ చేశారు. అలాంటి చిన్న వయసులో మీకు ట్రైనింగ్ కూడా ఆ టైంలో ఉన్నట్టు లేదు. సో అలాంటప్పుడు కష్టమైన క్లిష్టమైన క్యారెక్టర్స్ చేశారు. దేవదాస్ గాని అలాగే కీలుగుర్రం గాని ఇలాంటి క్యారెక్టర్స్ లో ఎలా అంటే వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? ఎవరైనా మీకు గురువుగా ఉండేవారా, లేకపోతే డైలాగ్స్ చెప్పడానికి ఎవరైనా మీకు కోచింగ్ ఉండేదా? మంది ఇప్పటిలాగా స్కూల్స్ ఏం లేవు కదా. యాక్టివ్ నాటకాల అనుభవం ఉంటుంది, దాన్ని సినిమాటిక్గా ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ డైరెక్టర్స్ ఉన్నారు, అక్కడ పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ వేమూరి గగ్గయ్య గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు, దైతా గోపాలం గారు, గోవిందరాజు సుబ్బారావు గారు, ముదిగొండ లింగమూర్తి గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు, వీళ్ళు నా సమకాలీనులు ఒక్కళ్ళు కూడా ఏరా అనుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను బీచ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, కెఫెటేరియాకి వెళ్ళాలన్నా, లేక పార్క్ వెళ్ళి కూర్చోవాలన్నా, ఏదైనా డిస్కస్ చేయాలన్నా నేను యారా అనేవాళ్ళు ఎవరు లేరు. నన్ను యారా అనేవాళ్ళే అంతమంది సమర్థులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కన్నాబు గారు నాకు డైలాగులు చెప్పేవారు, శాంతకుమారి గారు నాకు హీరోయిన్ వేస్తూ డైలాగులు చెప్పేది, నాకంటే పెద్దది కదా. వాల్మతి గారు కూడా నాకంటే పెద్దవారు, ఆవిడతో యాక్ట్ చేస్తే చాలు అనుకున్న రోజులు నాకున్నాయి. ఆవిడ హీరో ఇట్లా డైలాగ్ చెబితే బాగుంటుందేమో చూడని ఆవిడ చెప్పేవారు. ఆవిడ మీద ఆవిడ ఇప్పుడు నీ ఒక పిక్చర్లో ఇప్పుడు నువ్వు వేసుకున్నవే జిగిబిగి డ్రెస్ అంతా అలా ఉంది ఆవిడ రవిక. దాని మీద చేస్తే మేడం ఇదంతా గుచ్చుకుంటుంది అన్నారు. అది ఎట్లా కొడితే హీరో ఊరి సరసపడుతున్నాడు. సరసం కాదమ్మా, నాకు భయంగా ఉంది, నీ భుజం మీద చెయ్యాలంటే ఆవిడ ఏం చేసిందంటే 16mm కెమెరా ఒకటి కొనిచ్చి జంజికోట, మహాబలిపురం, ఎన్నూరు ఇటువంటి చోట దద్దోజనం, పులిహోర అన్ని తయారు చేసి ఆవిడ కారులో నన్ను తీసుకెళ్ళి రా హీరో అని చేయి పట్టుకుని పరిగెత్తమని, ఒకరి మీద నీళ్లు చల్లమని, ఒకరి మీద చెట్టు ఎక్కమని, ఇట్లా పక్క నవ్వమని, ఇలా అన్ని నాతో ఇంటిమసీ క్రియేట్ చేసి దట్స్ హౌ దే మేడ్ మీ ఏ హీరో ఫర్ దెమ్సెల్ఫ్. కంఫర్టబిలిటీ లేదా భయపడేవాడిని. అట్లాగే నేనంటే భయపడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సావిత్రిని అట్లాగే తీసేసిందే కదా. ఇట్లా ఉంటాయి, మనందరికీ ఉంటాయి కదా. నువ్వు వచ్చేటప్పుడు ఫస్ట్ నాగేశ్వరరావు గారు, రామారావు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఏదో మిక్కుమంటా ఉంటుంది. నాకు ఆ కంఫర్ట్ నీకు దొరికే వరకు యూ విల్ బి లిటిల్ బిట్ టైట్, అంతే కదా. తర్వాత పర్వాలేదు, ఎవరికైనా మన ఎవరికైనా తప్పదమ్మా. రోడ్డు పట్టని కారులున్నవని, మూడంతస్తుల మేడలున్నవని, డబ్బు చూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్లో పడునని, ఈలలు వేసి సైగలు చేసి గోల చేయు సోగాళ్లను బట్టి, వీపుకు బాగా సున్నం పెట్టి. అంటే దేవదాస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ యూ. అసలు దాంట్లో ఎండ్ సీన్స్ చూస్తే చాలా ఆ దేవదాస్ పడిన తపన, తిండి లేకుండా ఉన్నటువంటి దేవదాస్ కళ్ళంతా లోపలికి పోయి, దానికోసం ఏమైనా మీరు స్పెషల్ గా ఏమైనా దానికి అంత అనుకునేవారు కానీ అది అంత అబద్ధం. ఎందుచేతంటే దేవదాస్ కళ్ళల్లో ఇంటెలిజెన్స్ కనిపించకూడదు, డల్గా ఉండాలి. అంచేత 2 రోజులు షూట్ చేసిన తర్వాత కళ్ళు చాలా తెలివిగా కనిపిస్తున్నాయి. ఏం చేశారంటే అప్పుడు నేను ఏం చేద్దామని, బాగా లేదు ఏం చేద్దామని డిఎల్ గారు నన్ను చిరంజీవి అంటుండేవారు. మనం ఏం చేద్దాము అంటే, నేను ఒక పని చేస్తానంటే, నాకు మేగడ అంటే ఇష్టం, రాత్రిపూట కాల్ షీట్లు పెడదాం, బాగా మేగడ దీని వస్తాను, నేను నిద్ర వస్తూ ఉంటుంది, ఆ నిద్ర మొత్తం కళ్ళల్లో ఉంటుంది, బ్రెయిన్ మాత్రం ఎలాగా పెడతాను నేను, డైరెక్టర్ చెప్పిందంతా ఎలా చెప్పింది, ఎలా అనుకున్నది ఎలా చేయాలో అలా చేస్తాను నేను, చూద్దాం. అందుకని మేమిద్దరం వెళ్ళి అందరూ ఆర్టిస్టులను అడిగాం, ఒక 50 రోజులు నైట్ కాల్ షీట్స్ ఇవ్వాలి. ఇచ్చారు.
ఇస్తే మంగయ్య గారు వీళ్ళు సన్నాల మంగయ్య గారు మేకప్లో దిదిగా ఉండేవారు. ఆయన ఇవన్నీ బొగ్గల లోపల పోయినట్టు, ఈ వేళ్ల మధ్య నల్లగా మేకప్ వేసి ఇవన్నీ కుంచుకుపోయినట్టు ఇవన్నీ చేశారు. అసలు మీరు భోజనమే చేసేవారు అంత ఉంటుంది అది అబద్ధం. గ్యాస్ అంటారు కొంతమంది, నేను అంత స్టడీ చేశాను, ఇంత స్టడీ చేశాను, ఏదో ఉద్ధరించేసాను చెప్తారే, అన్ని అబద్ధాలమ్మా. చేత బాగా తిని ఆ మత్తు వచ్చే వరకు తిని మేగడేసుకొని రాత్రి అంతా మెలుగు నుండి బుర్రను మాత్రం జాగ్రత్తగా పెట్టి డైలాగులు గుర్తుండేట్టు, కెమెరామ్యాన్ చెప్పి ఎక్కడ ఉండాలి, ఎక్కడ తల ఎత్తాలి, ఎక్కడ తలదించాలి, ఇవన్నీ నా యాక్షన్ గుర్తుపెట్టుకుని ఇలా చేస్తే దేవదాసు. కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో హంబల్ నాగేశ్వరరావు గారు, స్ట్రగ్లింగ్ నాగేశ్వరరావు గారికి ఎలా అనిపించింది? బలరామయ్య గారు నన్ను స్టేషన్లో, బెజవాడ స్టేషన్లో చూసినప్పుడు భగవంతుడే ఆయన రూపంలో వచ్చాడని ఒక ఇంటర్ప్రిటేషన్, మై లక్ అని ఇంకొక ఇంటర్ప్రిటేషన్, నాగేశ్వరరావు అదృష్టవంతుడు ఒక ఇంటర్ప్రిటేషన్. ఎన్ని రకాలన్నా చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు? నేనేమి ఇన్సిడెంట్ లైక్ యాక్సిడెంట్ లైక్ ఎన్ ఇన్సిడెంట్, దట్స్ ఆల్. ఇంకా మంచిగా ముచ్చట్లు వినే ముందు లెట్స్ టేక్ ఎ బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెడదామని ఉంది, ఏ లైసెన్స్ కావాలి అని అడిగాను. సినిమాలు యాక్చువల్ నిన్ను పేనాశ తిడుతున్నారు నాన్న అని వాళ్ళతో అన్న, దూషణ భూషణలు నాకు సమానం, పేడా కొడుతున్నారు మా మొహాలు. అంతేగాని దేశాన్ని ఉద్ధరించాలని నేను రాలేదు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ఏఎన్ఆర్ భానుమతి కలిసి నటించిన ఒక సినిమా పేరు చెప్పండి. JAY స్పేస్ 3 మీ ఆన్సర్ ని టైప్ చేసి 54999616 కి SMS చేయండి. జయప్రద నాగేశ్వరరావు గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీని మీరు గెలుచుకోవచ్చు. కీప్ SMSing. సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. నెక్స్ట్ జనరేషన్ లో మీ బాబు ఫస్ట్ టైం నాగార్జున ఆన్ స్క్రీన్ లో మీరు ఎలా చూసారు? అంటే నాగార్జున సినిమా యాక్టర్ అవుతాడు నేను అనుకోలేదు. కావాలని శాన్ హోజేలోను, అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలోను 2 చోట ఇంజనీరింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ MBA 2 కోర్సులు కలిపి ఉన్న ఒక కోర్సు ఉంటుంది. అది నేను ఇండస్ట్రీ పెట్టిద్దామని చదివించాను. రాగానే 1 సంవత్సరం టైం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత వాట్ యూ లైక్ టు హ్యావ్, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పెడదామని ఉంది, ఏ లైసెన్స్ కావాలి అని అడిగాను. సినిమాలో యాక్ట్ చేయాలి. సినిమాలో యాక్ట్ చేయాలంటే మరి నీకు నాటకాల అనుభవం లేదు, అది లేదు, అనుభవం లేదు అని అది షూర్ అంటే నేను తప్పకుండా చేయాలి అన్నాను. అప్పుడు కొంచెం డ్యాన్స్ నేర్పించి, డైలాగ్ నేర్పించి, మరి కరాటే అవి ఇవి నేర్పించి ఒక 6-7 మాసాలు ఆశా చంద్ర అని బాంబేలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర ఒక క్రాష్ కోర్స్ ఇప్పించి ఇవన్నీ చేసిన తర్వాత వదిలేవాడు. అదే మొట్టమొదటి 3-4 పిక్చర్ అట్లా అయినా తర్వాత అందుకున్నాడు. ఐ ఫీల్ ప్రౌడ్. నన్ను చుట్టుముట్టి ఉన్న అందగాడు ఒక్కడేలే, నింగి నన్ను చూసి కళ్ళు పుట్టుకున్న చందమామ ఇక్కడేలే, నేనే 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 హీరో, నేనే నేనా నీవే జీరో. అంటే నేను అని అహం లేని కుర్రాడు, ప్రొడ్యూసర్ని బాగా చూసే కుర్రాడు, ప్రొడ్యూసర్ బాగా చూడగలగాలి. అంచేత వాళ్ళకి నేను చిన్నప్పుడు ఒక పని చేశాను. నేను అంటే మా ఫాదర్ ఎలా పేదవాడు, అలాగే వాళ్ళ ఫాదర్ కూడా డబ్బున్నవాడైనా పేదవాడిలాగా బిహేవ్ చేసి నేను వాళ్ళకి ఈవెన్ స్కూటర్ కొనివ్వలేదు టిల్ దే బికేమ్ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్.
అంచేత వాళ్ళు నిన్ను పేనాశయం తిడుతున్నారు నాన్న అని వాళ్ళతో అన్న చెప్పని కారణం ఏంటంటే నాకు దూషణ భూషణలు నాకు సమానం, పేడా కొడుతున్నారు మా మొహాలు, మెచ్చుకుని పువ్వులు వేస్తున్నారు, ఇవన్నీ సమానంగానే తీసుకుంటారు. అంటే వెన్ యూఆర్ సీన్ హిమ్, ఆయన స్క్రీన్లో ఫస్ట్ టైం చూసినప్పుడు, ఆయన ఫిల్మ్స్ క్యారెక్టర్స్ చేసినప్పుడు యాజ్ ఎ ఫాదర్ గానా లేదంటే ఒక క్రిటిక్ గా మీరు ఆయనతో డిస్కస్ చేస్తారా? ఫాదర్గా కంటే కూడా క్రిటిక్గా ఫాదర్గా దెబ్బతిన్నాడే అని బాధపడతాం, మెచ్చుకుంటే నలుగురు అన్నమయ్య రామదాసు అని బాగా చేస్తున్నాడంటే సంతోషపడతాం. కానీ ఒక క్రిటిక్గా చూడటం, ఐ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్, నువ్వైనా అంతే కదా. నీ పిక్చర్ చూసుకుంటే నువ్వు క్రిటిక్గా ఈ షార్ట్ తీయడానికి మనం ఎంత అవస్థపడ్డామని చూసుకుంటామని యూ డోంట్ ఎంజాయ్. సిమిలర్లీ విత్ ఇదంతా మనం చేసే పని. అందుకని నా బిడ్డలు నా మనవాళ్ళు విడుదలకు వస్తున్నారు, వీళ్ళు బాగానే చేస్తున్నారు అని అనుకునేటప్పుడు, నలుగురు మెచ్చుకుంటున్నప్పుడు సంతోషపడ్డా. ఇదిగో ఇక్కడ తప్పు చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, ఇక్కడ బాగుంది నేను అనుకుంటాం కదా, ఎవరైనా అనుకుంటా. నేను కూడా అనుకుంటాను. అతను బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ అయ్యాడు అనుకున్నది అన్నమయ్య చూసి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. అంత మునుపు సోషల్ పిక్చర్స్లో చాలా సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. ఆ ఈజ్ సంపాదించాడు అనుకున్నాం, కానీ ఆ లెవెల్కి వెళ్తాడని అనుకోలేదు. ఈ పిక్చర్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్ట్. జయప్రదంలోకి నాగార్జున కూడా వచ్చారు. ఆయన కూడా చాలా మంచి బాగా ఆయన వ్యూస్ షేర్ చేశారు. మీ గురించి కూడా ఆయన ఎలా మాట్లాడారు అనేది మరి ఆయన వ్యూస్ కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. జయప్రదం. ఏఎన్ఆర్ గారి లాగా ఇన్ని సినిమాలు ఆయన చేశారు కాబట్టి ఫాదర్ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ చూస్తుంటారు. ఆయనలాగా ఒక్క డైలాగ్ ఏదైనా మీకు గుర్తుండి అది చెప్పడానికి ఏదైనా ట్రై చేయాలి? డోంట్ కేర్. చిన్నప్పటి నుంచి గుర్తున్నా, ప్రేమ్ నగర్ లో ఎప్పుడు అంటాను, నాన్న ఈ స్టెప్ స్టార్ట్ చేసి మమ్మల్ని చంపుతున్నారు. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్ బిల్ట్ 30 years బ్యాక్. దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ. ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ఆయన మూలంగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ వచ్చింది, కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి మూలంగా. దాని తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కేమ్, దే ఆల్ హెల్ప్డ్. బట్ ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఆయన. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. అప్పుడు ఎప్పుడు ఏమీ లేనిది ఈ జూబ్లీ హిల్స్ రాళ్లల్లో రప్పల్లో అసలు ఒక పక్క షూటింగ్ చేసేవారు, ఒక పక్క గొడుగేసుకుని నించుని ఆయన ఒక్కొక్క ఇటుకని ఆయన పేర్చి స్టూడియో కట్టారు. అండ్ ఐ నో ఎక్కడి నుంచి కారు ఆపేసి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు రోడ్ లేదు కాబట్టి నడిచి రావాల్సి వచ్చేది నాకు తెలుసండి బాగా, రాళ్ళ నుంచి. ఆ రాళ్ళల్లో ఎవరు కట్టని చోటున ఆయన కట్టారు. అండ్ ఐ వాంట్ దట్ టు ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడాలి. వాట్ అక్కినేని ఫ్యామిలీ ఈస్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్. మా ఫ్యామిలీ ఆల్ వి వాంట్ టు గివ్ ఇట్, మళ్ళీ తిరిగి ఆ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలండి మేము. అండ్ దట్ ఈస్ మై డ్రీమ్. తండ్రికి తగ్గ తనయుడు, ఆ కల్చర్ మీరిచ్చింది. అందరూ ఇస్తారమ్మా బిడ్డలు, తండ్రులు ఎటువంటి వాళ్ళు అయినా బిడ్డలకి ఇస్తారు. అందరూ వాళ్ళు ఫాలో కావద్దు, అడాప్ట్ చేసుకోవాలని ఉండద్దు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఇంకొక స్టూడియోలో ప్రవేశం లేకుండా పోయింది. అన్నపూర్ణ ఇటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే నేను ఆపరేషన్ అయ్యి వచ్చాను. మరి చేయకపోతే నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నాకు మనస్తాపం ఎక్కువయ్యి, నేను ఈ సినిమా తల్లి మూలంగా వచ్చానా లేదా నా మూలంగా సినిమా తల్లి తయారైందా అని అనుకుంటే, అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారు. నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఇద్దరే కళ్ళు అంటే మిగతా వాళ్ళంతా ఏమయ్యారమ్మా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్
నాగార్జున నటించిన సినిమాల్లో ఏఎన్ఆర్ గారికి నచ్చిన సినిమా ఏది? JAY స్పేస్ 4. మీ ఆన్సర్ ని టైప్ చేసి 54999616 కి SMS చేయండి. జయప్రద నాగేశ్వరరావు గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీని మీరు గెలుచుకోవచ్చు. కీప్ SMSing. సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఒక అచీవ్మెంట్ అనేది అన్నపూర్ణ స్టూడియోస్. ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్ ఆ రోజుల్లో. నేను వచ్చిన కొత్త ఇండస్ట్రీకి కూడా ఆ టైంలో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటిది. ఒక జజాంటిక్ పర్సనాలిటీ ఇన్ యువర్ ప్రొఫెషన్, అంటే యువర్ ఇమేజ్ ఇస్ టాలర్ దెన్ యువర్ లైఫ్. అలాంటి సమయంలో యూఆర్ టోటలీ ఆక్యుపైడ్ విత్ ద కెరియర్. కానీ ఆ యొక్క ఫోకస్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద ఒక బేబీని పెంచినట్టుగా ఒక్కొక్క ఇటుక పెడుతున్నప్పుడు మీరు ఆ ఎండలో గొడుగు పట్టుకుని, వర్షంలో గొడుగు పట్టుకుని బిల్డింగ్ కట్టడానికి మీతో పనిచేస్తున్న వాళ్ళతో రైతులాగా, ఒక ఆర్కిటెక్ట్ లాగా అన్ని రూపాలు. అది అసలు ఆ ఇండస్ట్రీని అక్కడి నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఇట్ ఈస్ రియలీ ఎ డ్రీమ్. దాని గురించి ఏదైనా చెప్పగలరా? ఇంకొక స్టూడియోలో ప్రవేశం లేకుండా పోయింది. కారణాలు ఆ జోలికి నేను వెళ్ళను, కానీ సమస్య నెగిటివ్ థాట్స్ ఎందుకు. కానీ నాకు ఎప్పుడైతే అవైలబుల్గా లేదో స్టూడియో, ఐ గాట్ టు గో బ్యాక్. ఐఎమ్ ఫోర్స్ టు గో బ్యాక్ టు మెడ్రాస్. ఇట్స్ ఎ డెత్ బ్లో టు మీ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఆ కారణంగా నేను కట్టవలసి వచ్చింది. నా వైఫే సపోర్ట్. అందువల్ల ఇటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే నేను ఆపరేషన్ అయ్యి వచ్చాను. మరి చేయకపోతే నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నాకు మనస్తాపం ఎక్కువయ్యి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. డిమాండ్ ఉండి కూడా పని చేయలేకపోతున్నాను అనుకునే మనస్తాపంతో దెబ్బతినాల్సిన అవసరం వస్తుంది. డాక్టర్స్ కూడా యు బీ బిజీ మ్యాన్ అని చెప్పి పంపించారు. ఇప్పుడంటే బైపాస్ అంటే కొత్త కాదు, ఈజీ. అప్పుడు అలా కాదు. అయినప్పుడు నేను మినిమం 1-2 కోట్లు ఇప్పటి నుంచి నేను సంపాదించగలుగుతాను. నాకున్న డిమాండ్కి నేను అసెస్ చేస్తున్నాను. డిమాండ్ ఉంది కాబట్టి పోతుంది నష్టం. స్టూడియో కడదాము అంటే తప్పకుండా కడదామండి. నా వైఫే సపోర్ట్, ఎవ్వరూ లేదు సమాధానం. ఎందుకైనా మంచిదని వెంకట్ని పెద్దబాబుని అడిగాను. మేజర్ అయ్యో బాబు, నీ ఉద్దేశం ఏమిటి? మీరు నన్ను అడుగుతారేంటండి, ఈ పాటికి సగం అయిపోయి ఉండాల్సింది స్టూడియో అన్నారు. నాగార్జున చదువుతున్నాడు, స్టేట్స్లో ఉన్నాడు. అది మొదలుపెట్టేసి, సరే మీకు తెలుసు కదా ఇక రాళ్ళు రప్పలు దాన అవస్థలు కానీ ఇందాక నాగార్జున చెప్పాడు కదా, అక్కడ ఏమీ లేదు. వెంకటరావు గారు బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే ఉంది. మిగతా ప్రభుత్వాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మొట్టమొదటి మనం వచ్చినప్పుడు ఉన్నది. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా అంత వెంకటరావు గారు పర్సనల్ ఇంట్రెస్ట్ నా పైన శ్రద్ధ వహించాయి. అన్ని త్వరగా అన్నీ ఇప్పించేసారు, లైసెన్స్లు అన్నీ అలా జరిగిపోయాయి. వితిన్ ఆగస్ట్ 13th మొదలు పెడితే జనవరి 14th ఇనాగ్రేట్ చేశాం 2 floors. అంటే 500 workers have worked. ఇన్ ది మీన్ వైల్ నేను క్షేత్రయ్య బెంగళూరు వెళ్ళి పనిచేసి వచ్చాను. ఆ పనిచేసి రావడం ఇక్కడ మనసంతా ఇక్కడే బెటర్. నా యాంగిల్ నుంచి ఏంటంటే అది బంజారా హిల్స్ కదా, ఒక బంజారా అమ్మాయిని, తలదువ్వుకోలేని అమ్మాయిని, బట్టలు ఉతుక్కోలేని అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి స్నానం చేసి భాష నేర్పి అవి చేసి ఇవి చేసి ఒక సినిమా స్టార్ని చేసి పెద్ద యాక్ట్రెస్ని చేస్తే ఎంతో అంత అచీవ్మెంట్ కింద లెక్క నా దృష్టి. అట్లా తయారు చేసాం. దెర్ నో ఆర్కిటెక్ట్ ఫర్ ద స్టూడియో. దెర్ నో ఆర్కిటెక్ట్. నా కళ్ళ ముందే వాహిని స్టూడియో కట్టారు, నేను చూశాను. అవన్నీ అందులో ఉన్న లోపాలన్నీ సర్దిద్దాం. నాకు నాగిరెడ్డి గారు కూడా హెల్ప్ చేశారు, వర్కర్స్ పంపించారు, అవి చేశారు. నేను చేసే ప్రయత్నంలో ఎవరు దాన్ని వెనకాడేట్టు నాకు ఎవరు తయారు చేయలేదు. ఒక మనిషి ఒక పని చేయాలంటే ఎంతోమంది సహకారం ఉండాలి కదా. ఒక పిక్చర్ తయారంటే ఎంతమంది, ఎంత సరంజామా కావాలి అంత. అలాగే నాకు కూడా దొరికింది.
నా మూలంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అని వాళ్ళు వీళ్ళు అన్నా నేను దానికి ఏం మురిసిపోను. నేను అప్పుడు నా పిల్లలు, నా చదువు, పిల్లలకి చదువు, ఇండస్ట్రీ, మన తెలుగుదేశం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వచ్చాను. చదువు కూడా ఉంది కదా అక్కడ. ఉంటే మద్రాసులో ఉంటే తెలుగు లేదు లాంగ్వేజ్. దే ఆర్ లూజింగ్ మదర్ టంగ్ విచ్ ఐ డోంట్ వాంట్. యూ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజెస్ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ లూజ్ యువర్ మదర్ టంగ్. అంటే మదర్ చనిపోయినట్టే నా దృష్టిలో. మదర్ ఎలా మర్చిపోవడానికి. సో దట్ ఫస్ట్ రీజన్ టు కమ్ ఓవర్ హియర్. అంతేగాని దేశాన్ని ఉద్ధరించాలని నేను రాలేదు. నేను రావడం అది ఒక కారణభూతమైందంటే మటను ఒప్పుకుంటాను అంతే. అదండి, అక్కినేని గారితో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. కానీ తప్పదుగా, మరిన్ని ముచ్చట్లతో రేపటి ఎపిసోడ్లో కలుద్దామా? మదర్ ఇండస్ట్రీ, మదర్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో చాలా మందికి తెలియదు. అలాగే దిస్ ఈజ్ మదర్, ఐఎమ్ ద చైల్డ్. నేను ఈ సినిమా తల్లి మూలంగా వచ్చానా లేదా నా మూలంగా సినిమా తల్లి తయారైందా అని అనుకుంటే నేను అని కాలు రగరేస్తే ఇక అంతకంటే పిచ్చోడు ఎవడు. డైలాగ్ చెప్పేటప్పుడు దాన్ని ఏమైనా హోంవర్క్ చేయాల్సి వచ్చిందా? ఆర్షమత సంప్రదాయ సంయుక్త సంసక్త కలుష కర్కశ కాతర కర్మ చండాల పాపమ జాతి. కాళిదాసు చేస్తుంటే చక్రపాణి గారు ఉన్నారు, అంత అనుభవజ్ఞుడు. రామారావు అయితే బాగుంటాడేమో కానీ ఎత్తు ఒడ్డు పొడుగు. నువ్వు ఎట్లా ఉంటాయా, నువ్వు పొట్టివాడు, ఆ వేషానికి బాగుంటావా అని. అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారు. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇద్దరే కళ్ళు అంటే మిగతా వాళ్ళంతా ఏమయ్యారమ్మా? బ్రదర్ చూసావా? బ్రదర్ మీ వాళ్ళు నన్ను కొట్టారు, మా వాళ్ళు నిన్ను కొట్టారు. మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని నన్ను అడిగితే ఏం సమాధానం చెబుతాను? నేను పిచ్చోండా? నువ్వు నా చేత కమిట్మెంట్ చేయించి జనంతో నన్ను తిట్టించాలని ఏంటిది? ఆ వాణిశ్రీ సిస్టర్ వేయలేదు, ఎప్పుడు లవరే, పెళ్ళామే. ఉదయం వెళ్ళి నేను ఏమంటే నీ ఈ వేషం నేను వేస్తే మీకు ఏమైనా అభ్యంతరం? నువ్వు ఎట్లా వేస్తావు? రామారావు అన్నాడు కదా. రామారావు అంటే నన్ను కొరుకు తింటాడు ఏంటండి? ఆ స్థితిలో రామారావు డ్యూట్ సాంగ్ రొమాంటిక్ హీరోగా ఉండగా నాగేశ్వరరావు ఏంటి ఈ వేషం వేయడం ఏంటి? రామారావు ఏంటి, నాగేశ్వరరావు ఏంటి? వీడు పీనాశి ముండా కొడుకు నాగేశ్వరరావు. ఆ నాగిరెడ్డి, చక్రపాణిని బాగా డబ్బు ఇచ్చేసేది, మోసం చేశారు. నీకు నీవే నాకు నేనే పస పస అంటుంటే అందరికీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక పిక్చర్ సక్సెస్ అయితే కోట్లు పెంచేస్తున్నారే హీరోలు, ఫెయిల్ అయితే తగ్గించరే అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను అందరిని ఏడిపించాను, ఒక్క భానుమతి గారు తప్పితే. నన్నైతే ఏడిపించలేదు అని నువ్వు అనుకుంటున్నావు. Official radio partner 92.7 Big FM. Vinu Vinipinchu, life అందించు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ, పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్, బిసైడ్స్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మిరర్స్, స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్.